పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ స్తుతి కలుగునుగాక. 7వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు. పరులను గూర్చి మీరు తీర్పు చేయకుడు, అప్పుడు మిమ్ము గూర్చి అట్లే తీర్పు చేయబడదు. ఎందుకనగా మీరు పరులను గూర్చి తీర్పు చేసినట్లే మీకును తీర్పు చెప్పబడును. మీరు ఏ కొలతతో కొలిచెదరో ఆ కొలతతోని మీకును కొలవబడును. నీ కంటిలోని దూలమును గమనింపక నీ సహోదరుని కంటిలోని నలుస్సును వేలెత్తి చూపెదవేళ? నీ కంటిలోని నలుస్సును తీసివేయ నిమ్ము అని నీ సోదరుని ఎట్లు అడుగగలవు? నీ కంటిలో దూలమన్నది కదా. కపట భక్తుడా, ముందుగా నీ కంటిలోని దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సోదరుని కంటిలోని నలుస్సును తీసివేయుటకు నీ చూపు స్పష్టముగా ఉండును. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మానవుని యొక్క ఆలోచన విధానం ఎలాగ ఉంటుందంటే, తాను చేసేది ప్రతీది కూడా సరైనది, ఒప్పు అన్నట్లుగా ఆలోచిస్తూ ఉంటాడు. తాను తప్పు చేసినా కానీ అది రైట్ అన్నట్లుగా భావించుకుంటూ చేస్తూ ఉంటాడు. ఎదుటివాడు చేసేది ప్రతీది కూడా తప్పన్న యొక్క విషయమును ఎదుటివాడిని ఎప్పుడు కూడా తప్పు పట్టాలన్న ఉద్దేశంతోనే చూస్తూ ఉంటాడు. కాబట్టి ఎదుటివారు ఏమి చేసినా కానీ తప్పుగానే కనపడుతుంది. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఏంటంటే, ఎదుటివాడు తప్పువాడా మంచివాడన్నది ఎక్కడ ప్రారంభమవుతుందంటే నీ మనస్సులో ప్రారంభమవుతుంది, నీ యొక్క చూపులో ఉంటుంది. అదంతా నీ యొక్క ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది. నీవు నిజముగా ఒక వ్యక్తిని తోటి మనిషిగా గౌరవించి అతనిలో ఉన్న మంచితనాన్ని గ్రహించినప్పుడు, మంచితనాన్ని చూడాలన్న ఆ ఉద్దేశం నీలో ఉన్నప్పుడు, నీ యొక్క చూపు మంచిదైతే, నీ ఆలోచన మంచిదైతే, నీ మనస్సు మంచిదైతే, నీ తోటి సహోదరుని కూడా మంచి దృష్టితో చూస్తావు. నువ్వెప్పుడు కూడా ఇతరుల్లో తప్పు ఎత్తి చూపుతున్నావంటే, తప్పులు కనిపెడుతున్నావంటే దానికి కారణం నీ చూపు తప్పు, నీ ఆలోచనలు తప్పు, నీ యొక్క విధానం, నీ యొక్క హృదయము సరిగ్గా లేదు, కల్మషముతో నిండిపోయి ఉన్నది. కాబట్టి ఎదుటివాడు తప్పువాడు కాదు, కానీ నీవే తప్పువాడవని ఈరోజు గుర్తించమంటున్నాడు ప్రభు. నీ యొక్క కంటిలో దూలం పెట్టుకుని, అంటే నీలో పెద్ద తప్పు పెట్టుకుని నువ్వే ఒక ఘోరమైన దుష్టుడు అయ్యుండి నీ యొక్క చూపులు, ఆలోచనలు, తలంపులన్నీ కూడా దుష్టత్వముతో నింపుకుని ఎదుటివాడిని అలా చూస్తున్నావు. కాబట్టి వాడు కూడా నీకు దుష్టులా కనబడుతున్నాడు. నిజంగా నీ యొక్క ఆలోచనలు స్పష్టమైనైతే, నీ యొక్క చూపులు మంచివైతే, వాడు చెడ్డవాడైనా కానీ వానిలో మంచినే గ్రహిస్తావు నీవు. ఇదంతా కూడా దేని మీద ఆధారపడి ఉందంటే, నీ యొక్క ఆలోచన మీద, నువ్వు తోటి వాడిని చూసే చూపు మీద ఆధారపడి ఉంటుంది. ప్రియులారా, ఈరోజు ప్రభు మనందరికి కూడా తెలియపరుస్తున్నారు ఏమనంటే, ఇతరులను గూర్చి నీవు తీర్పు విధించకు అంటున్నారు. ఇతరులను గూర్చి తీర్పు విధించకని చెప్తున్నారు. ఇది ఎంత కష్టమైన పని అండి మనకు. ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు మనం చేసే పనే ఇది అసలు. మరి దీన్ని మాని ఎలా ఉండగలం మనము? సాధ్యమవుతుందా అంటే సాధ్యమవుతుంది, ప్రతిదీ సాధ్యమే. మనం సాధన చేయగా సాధించగలం. కానీ అది చేయటానికి నీ మనస్సు అంగీకరిస్తుందా లేదా మొట్టమొదటిగా నువ్వు పరిశీలించుకోవాలి. మనము జీవితాన్ని ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు పరిశీలించి చూస్తే, నీ గురించి ఆలోచించవు, నీ గొప్పల గురించి ఆలోచిస్తావు, నీ యొక్క ఎప్పుడు నిన్ను నువ్వు గొప్పగా చెప్పుకోవడానికి ఆలోచిస్తావే, కానీ నీలో ఉన్న బలహీనతలను గురించి, నీలో ఉన్న లోపాల గురించి మాత్రం నువ్వు ఎప్పుడు కూడా ఆలోచించవు. కానీ ఎదుటివాని విషయం వచ్చేటప్పటికి ఏం చేస్తావు? ఎదుటివాని యొక్క మంచితనము, వాడిలో ఉన్న మంచి గుణాలను, గొప్పతనాన్ని నువ్వు ఎప్పుడు గుర్తించుకోకుండా చులకనగా అదేగా అన్నట్లుగా తీసి పడేసి ఏం చేస్తాం మనము?
వారిలో ఉన్న చిన్న చిన్న తప్పులను భూతద్దములో పెట్టి చూసి చాలా పెద్ద తప్పులాగా చూపిస్తూ ఉంటాం ప్రియులారా. మనం చూస్తాము, అక్కడ తాగిపోతామంటే లేదండి. 10 మందికి చాటి చెప్పేంత వరకు మన మనసుకు శాంతి ఉండదండి. అది మన యొక్క జీవితం ప్రియులారా. మనం ఏం చేస్తున్నాం అంటే ఎప్పుడు ఇతరుల యొక్క తప్పులను ఎత్తి చూపుతూ, ఇతరులను తప్పును కనిపెడుతూ, ఆ తప్పును గురించి ఇతరుల గురించి ఇతరులకు చెడుగా చెప్పుతూ తృప్తి పొందుతున్నాం. ఇదేం తృప్తి అంటే కసాయి తత్వం అనాలి. మనం క్రూరత్వముతో కూడుకున్న తృప్తి ఇది. ఎదుటివాడిని చులకన చేస్తూ, ఎదుటివాడిని అవమానపరుస్తూ, ఎదుటివాడిని చెడుగా నిందిస్తూ, తీర్పు విధిస్తూ నీవు ఆనందాన్ని పొందుతున్నావు. ఈ ఆనందం వలన నీకు వచ్చే ఆనందం ఉందే, అది ఏ మాత్రము కూడా నీలో నిలవదు. ఏ మాత్రము కూడా నీకు నిజమైన ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వదు ప్రియులారా. నువ్వెప్పుడైతే నిజముగా నీ తోటి సహోదరులు ఉన్న మంచి గుణాన్ని గుర్తించి వారిని పొగుడుతావో, వారి గురించి చాటి చెబుతావో, అప్పుడు నీలో నిజమైన ఆనందం ఉంటుంది. ఆ వ్యక్తి గురించి ఇలాగ నువ్వు చెప్పేవాని ఆ వ్యక్తి తెలిసినప్పుడు ఆ వ్యక్తి కూడా ఎంతో సంతోషిస్తాడు. మనము ప్రతి విషయంలో కూడా ఒక విషయాన్ని గమనించాలి. నువ్వు కనులారా చూడనిది, చెవులారా ఆ యొక్క సంఘటనను నీ యొక్క వ్యక్తిగత జీవితము ద్వారా గ్రహించుకోకుండా, ఆ వ్యక్తిని స్పష్టంగా నువ్వు పరిచయం చేసుకుని ఆ వ్యక్తి గురించి నీవు తెలుసుకోకుండా ఇతరులు చెప్పిన మాటలను విని మనము ఎక్కువ శాతం ఇతరులను నిందిస్తూ ఉన్నాము. ఇతరులతో మన యొక్క సత్సంబంధాన్ని కోల్పోతున్నాం ప్రియులారా. మొట్టమొదటిది మనం ఏం చేస్తున్నాం? ఇతరులను నిందిస్తున్నాము, ఇతరుల మీద నిందలు వేస్తున్నాం, వారు చెడ్డవారుగా చూస్తున్నాం. రెండవది, ఇతరులు చెప్పిన మాటలు విని అవి మంచి మాటలు కాదండి, ఇతరుల గురించి చెడుగా చెప్పే మాటలే మనము ఎక్కువగా వింటాం, వాటినే నమ్ముతాం. అలా నమ్మేసి అది నిజమనుకుని వాడికి నీకు ఏమాత్రం శత్రుత్వం లేకపోయినా, వానికి నీకు ఏమాత్రం మనస్పర్ధాలు లేకపోయినా కానీ ఎవడో చెప్పిన మాటలు నమ్మేసి నీవు అదే నిజమనుకుని నీ యొక్క సోదరునితో శత్రుత్వాన్ని పెట్టుకుంటున్నావు, ద్వేష భావాలు పెంచుకుంటున్నావు, ఆ సత్సంబంధాన్ని దూరం చేసుకుంటున్నావు ప్రియులారా. కాబట్టి ఈరోజు ప్రభు చెప్తున్నారు ఏమని? తీర్పు విధించమాకు. నువ్వు అనుకుంటావు నేను వీడి గురించి కదా నేను తీర్పు విధిస్తుంది, వీడి గురించి కదా చెప్తుంది అనుకుంటున్నావు. నీవు ఆ వ్యక్తి గురించి నువ్వు మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తితో మాట్లాడవు, పరవ్యక్తితో మాట్లాడదు. అలాగే నీ గురించి కూడా మరొక వ్యక్తి మాట్లాడుతున్నాడని గుర్తుపెట్టుకో. నీ గురించి వేరే వాళ్ళతో వేరే వ్యక్తి కూడా ఇదే విధంగా మాట్లాడతాడని గుర్తుపెట్టుకో. ఎందుకనంటే మన యొక్క స్వభావం అలాగ ఉంది. నీ ఆలోచన అలాగే ఉంది కాబట్టి వేరేవాడు కూడా అలాగే ఆలోచిస్తాడు. నువ్వు మంచిగా ఆలోచిస్తే వేరేవాడు నీ గురించి మంచిగా ఆలోచిస్తాడు. నువ్వు చెడుగా ఆలోచిస్తున్నావు కాబట్టి వేరేవాడు నీ గురించి చెడుగా ఆలోచిస్తున్నాడు. కాబట్టి నీలో మార్పు అనేది రావటం లేదు, సమాజంలో మార్పు అనేది రావటం లేదు. ఒక వ్యక్తితో ప్రారంభమైతేనే మార్పు అనేది వస్తుంది. ఒక వ్యక్తితో ప్రారంభిస్తేనే అది ఒకరికొకరు అంటుకుని ఆ మంచితనం అనేది ఆ మార్పు వస్తూ ఉంటుంది ప్రియులారా. నువ్వెప్పుడు చెడుని ఆలోచిస్తూ ఉంటే నువ్వు ఆలోచిస్తున్నావు కాబట్టి వేరేవాడు కూడా ఎదుగో వాడు మంచి చేయట్లేదు కదా అని నీలో ఉన్న చెడునే వాడు స్వీకరించడానికి ఇష్టపడతాడు. ఈరోజు మనందరికీ కూడా అబ్రహాము ఆదర్శంగా ఉంటున్నాడు ప్రియులారా. దేవుడు అబ్రహామును పిలుస్తున్నాడు. అబ్రహామును పిలవగా అబ్రహాము దేవుడు చెప్తున్నాడు ఏమని? ఇదిగో నీ యొక్క దేశమును, నీ యొక్క ఇంటిని, నీ యొక్క చుట్టములను, నీ యొక్క సంపాదనంతా కూడా విడిచి రా, నేను పిలుస్తున్న చోటుకి వెళ్ళు అంటున్నా. నీవు నాకు విధేయుడవైతే నిన్ను నేను దీవిస్తాను, అనేక జాతులకి తండ్రిగా చేస్తాను, నీ యొక్క నామమును తరతరాలు స్మరించేటట్లుగా చేస్తానన్నాడు. నిన్ను దీవించేవారిని దీవిస్తాను, నిన్ను శపించేవారిని శపిస్తానని దేవుడు వాగ్దానం చేసుకున్నాడు అబ్రహాముతో. అబ్రహాము వెంటనే ఏం చేశాడు? తన ఇల్లును, తన బంధువులను, ఊరును, సర్వమును కూడా విడిచిపెట్టి
దేవుడు చూపించిన దేశానికి, కానాను దేశానికి ప్రయాణమై వెళ్ళిపోయాడు ప్రియులారా. ఈరోజు దేవుడు అబ్రహాము ఉన్న స్థితి నుండి పిలువగా అబ్రహాము ఆ స్థితిని విడిచిపెట్టి దేవుడు పిలిచిన కొత్త జీవితానికి వెళ్ళిపోయాడు. ఈరోజు దేవుడు నిన్ను నన్ను కూడా పిలుస్తున్నారు. ఏ స్థితి నుండి అంటే, ఇదిగో పరుల గూర్చి తీర్పు విధించే స్థితి నుండి మనల్ని పిలుస్తున్నాడు. ఎప్పుడు ఎదుటివాడిని తప్పుగా చూడటం, ఎదుటివాని గురించి తప్పుగా ఆలోచించడం, ఎదుటివాని గురించి తప్పుగా తీర్పు విధించడం, ఎదుటివాని గురించి తప్పుగా మాట్లాడే ఆ స్థితి నుండి దేవుడు నిన్ను నన్ను కూడా ఈరోజు పిలుస్తూ ఉన్నాడు. నీ యొక్క ఈ ఆలోచనలనే, ఈ యొక్క బంధుత్వము, ఏటినైతే నువ్వు బాగా ప్రీతిగా ఇష్టపడుతున్నావో వాటిని విడిచిపెట్టి రమ్మంటున్నాడు. అబ్రహాము సొంత దేశము, సొంత ఇల్లు, సొంత ప్రజలను విడిచిపెట్టి రామన్నాడు దేవుడు. అలాగే ఈరోజు దేవుడు కూడా ఇదిగో నీకు బాగా ఏమి ఇష్టం అంటే, ఎదుటివాని గురించి చెడుగా మాట్లాడడం, చెడుగా చూడటం, చెడుగా చెప్పడం ఇష్టం. కాబట్టి అది నీకు ఇష్టము కనుక ఆ ఇష్టమైన దానిని విడిచిపెట్టి ఇదిగో కొత్త జీవితానికి రా, నేను నిన్ను పిలుస్తున్నాను అని ప్రభు పిలుస్తున్నారు. మరి మనం సిద్ధంగా ఉన్నామా? దేవుడు పిలుస్తున్న కొత్త జీవితానికి మనము అబ్రహాములాగా అవును ప్రభు అని చెప్పి దేవుడు చూపించిన ప్రాంతానికి వెళ్ళిపోయాడు అబ్రహాం. అలాగే నీవు కూడా దేవుడు పిలుస్తున్నాడు ఈరోజు కొత్త జీవితానికి. మరి ఆ కొత్త జీవితాన్ని జీవించడానికి సిద్ధంగా ఉన్నావా లేదా పరిశీలించుకుని అబ్రహాము లాంటి విశ్వాసమును, అబ్రహాము లాంటి మనస్సును నీకు నాకు ఆ దేవుడు ప్రసాదించాలని ఈ సమయంలో ప్రార్థించుకుందాం. ఓ ప్రేమగల దేవా, మా యొక్క అనుదిన జీవితంలో ప్రభు మేము ఎల్లప్పుడూ కూడా పరులను గురించి తీర్పు విధిస్తూనే ఉన్నాం. ఎదుటి వారిని చెడుగా చూస్తూ, చెడుగా మాట్లాడుతూ, వారి గురించి చెడుగా చెబుతూ, చెడుగా ఆలోచిస్తూ ఉన్నాం ప్రభు. మా యొక్క ఆలోచన విధానాన్ని మార్చండి ప్రభు. మా యొక్క చూపులను శుద్ధి చేయండి ప్రభు. మేము మా తోటి సహోదరులు నిన్ను చూసే భాగ్యాన్ని దయచేయండి. ప్రతి ఒక్కరిలో నువ్వు ఉన్నావని మేము గుర్తించి ప్రభు, ప్రతి ఒక్కరిలో నువ్వు ఉన్నావంటే వాళ్ళు పవిత్రమైన వారని, గొప్పవారని గుర్తించి వారిలో ఉన్న మంచిని గ్రహించే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభు. అబ్రహాం ఏ విధంగా ప్రభు నువ్వు పిలవగానే సొంత దేశమును, ఇల్లును, చుట్టాలను విడిచి వచ్చేశాడో అలాగే ఈరోజు మేము కూడా మాలో ఉన్న ఈ యొక్క చెడు గుణమును విడిచిపెట్టి ప్రభువా కొత్త జీవితానికి వచ్చే భాగ్యాన్ని దయచేయమని ఈ పవిత్ర నామమును అడిగి ప్రార్థిస్తున్నాము. ఆమేన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.